ఈ వీడియో అసలు చాలా మంది అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియట్లేదని చెప్పి వచ్చుంటారు. డోంట్ వరీ, ఈ వీడియో అయ్యేసరికి మీకు అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఏ బ్రాంచ్ తీసుకున్నా ఓకే రా మనం ఎదురు చేయొచ్చు అన్న క్లారిటీ అయితే వస్తుంది. సో ఆవేశకాన్స్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. ఒక 10-15 మినిట్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలని క్లారిటీ వస్తుంది. ఇంకా ఆ మాత్రం పేషెన్స్ కూడా మీకు లేకపోతే నేనేం చేయలేను. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన లవ్ అండ్ రెస్పాన్స్ చాలా ఒక హై ఇచ్చాయనమాట. సో అదే హైలో కంటిన్యూ చేసేద్దాం. అండ్ మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, జూలై ఎండ్ కల్లా 100,000 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలని. రోడ్ మ్యాప్ టు 100K అనమాట. కొంచెం కష్టమే, బట్ లెట్స్ డూ ఇట్. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తూ ఉంటే మనకు కూడా ఊపు ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇంజనీరింగ్ ఏదో వాళ్ళే కనిపెట్టినట్టు ఇష్టం వచ్చిన బ్రాంచెస్ కనిపెట్టేస్తూ ఉంటున్నారు. బట్ మనం మాత్రం మేజర్ బ్రాంచెస్ ఏవైతే అసలు ఎందులో చదివితే ఫ్యూచర్ ఉంది అన్న వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అందరి క్రష్ అండ్ ఫేవరెట్ ఎవరైతే ఆ బ్రాంచ్ కోసం పడి చచ్చిపోతారో ఆ బ్రాంచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేంటి, సిఎస్సీని. పోనీ అక్కడితో ఆపారా? లేదు, స్పెషలైజేషన్ అంట, ఏఏ అంట, ఎంఎల్ అంట, డేటా సైన్స్ అంట, ఏదేదో కలిపేస్తున్నారు. సో అసలు సిఎస్సీ ఏంటి, సిఎస్సీ స్పెషలైజేషన్ ఏంటి, దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. పిచ్చి పలు రకాలు అంటారు, అట్లా జనాల్ని పిచ్చోలు చేయడానికి వచ్చిందే ఈ స్పెషలైజేషన్. సో సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏం డిఫరెన్స్ ఉండదండి. బేసిక్గా ఏంటంటే సిఎస్సి అంటే మీరు కంప్యూటర్ సైన్స్, కోడింగ్ అవి నేర్చుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎంఎల్ కానీ ఇవి నేర్చుకునే ఆప్షన్ ఉంటుంది మీకు. కంపల్సరీ కాదు, బట్ ఆప్షన్ ఉంటుంది. బట్ స్పెషలైజేషన్ అంటే ఏంటి అంటే మీరు సచ్చినట్టు అయ్యే నేర్చుకోవాలి. దాని రిలేటెడ్ కోర్సెస్ మీరు కంపల్సరీ చేయాలి, అప్పుడే కాదు స్పెషలైజేషన్ అనేది. సో అదొకటే ఉంటుంది మెయిన్ డిఫరెన్స్. ఇది ఆబ్వియస్, చాలా మందికి తెలుసు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటని గ్రౌండ్ రియాలిటీ చూస్తే అసలు ఈ స్పెషలైజేషన్ అన్ని ఎందుకు వచ్చారంటే అందరూ సిఎస్సి, ఎలక్ట్రికల్ ఇట్లా వీటి మీద పడిపోతుంటే మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్లో కూడా జాయిన్ అవ్వట్లా. సో కాలేజెస్ ఇట్లా చాకచక్యంగా ఆలోచించి ఇంక ఇట్లా వీళ్ళు రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. అందరిని ఒకటే క్లాస్లో కుక్కలేరు కదా. సో ఇట్లా సిఎస్ విత్ స్పెషలైజేషన్ అని, అదని అదో సెక్షన్ ఇదో సెక్షన్ ఇట్లా చేసి పడేశారు. సమ్ థాట్ వెంట ఇంటూ ఇట్. సో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మీరు స్పెషలైజేషన్ తీసుకున్న 95% ఆఫ్ మెంబర్స్ అదే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటున్నారు. అంతెందుకు మీకు శాంకు అనే యూట్యూబర్ తెలుసా, లైక్ ఐఐటి హైదరాబాద్ ఏఐ బ్రాంచ్ అతను కూడా 4 years ఏఐలో చదివి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసుకుంటున్నాడు ఆప్టమ్ అనే కంపెనీలో. సో నా పాయింట్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు Tier 3 కాలేజ్ అనే కాదు, ఐఐటీస్లో వీటిలో చదివి ఇట్లా ప్యూర్లీ స్పెషలైజేషన్ రిలేటెడ్ జాబ్స్ రావు. ఎస్పెషల్లీ ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ దీనికి కొంచెం మ్యాథ్ రిలేటెడ్ హెవీ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఆలోచించాలి, కొంచెం ఎక్కువ స్కిల్ ఉన్న జాబ్స్ ఇవి. సో ఎంట్రీ లెవెల్ అయితే దొరకడం కష్టం. ఈవెన్ ఐఐటీస్లో కూడా డైరెక్ట్ ఎంట్రీ లెవెల్ దొరకవు. మీకు కొంచెం ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మీరు స్విచ్ మారచ్చు. సో హ్యాస్ ఆఫ్ నో ట్రెండ్ ఏంటి అంటే మీరు స్పెషలైజేషన్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా మీకు వచ్చేవి నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్సే. అసలు బేసిక్గా ఎలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయని చెప్పి మనం ఒక వీడియో తీసాం. అంటే ఇందులో 4 కవర్ చేసాం. మోస్ట్లీ బిగినర్ లెవెల్లో మనకి దొరికే జాబ్స్ ఇవే. సో మీరు ఇక్కడ ఈ వీడియో కూడా చూడొచ్చు, ఒక రఫ్ ఐడియా వస్తుంది. నౌ కన్క్లూజన్ ఇచ్చే ముందు ఇంకో 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సిఎస్సి అనమాట, ఎంఎన్సి అండ్ ఐటీ. ఫస్ట్ ఐటీ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సికి ఐటీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. రెండు ఆల్మోస్ట్ 80% సేమ్. కోర్సెస్ కానీ, మీరు చదివే సబ్జెక్ట్స్, కోడింగ్, వచ్చే కంపెనీస్ అన్నింటినీ తీసుకుంటాయి. ఏదైనా కంపెనీ సిఎస్సి కోసం వస్తుంటే ఐటీ కోసం కూడా వస్తుంది, ఈవెన్ ఇన్ నార్మల్ కాలేజెస్. సో సిఎస్సికి ఐటీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది ఎక్కడ హెల్ప్ అయింది అంటే మీరు లెట్స్ మీ డ్రీమ్ కాలేజ్లో సిఎస్సి వస్తుంది అనుకున్నారు, బట్ కొన్ని మార్క్స్తో రావట్లేదు, ఐటీ వస్తుంది. సో కళ్ళ మూసుకొని తీసేసుకోండి, అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. నో ఎంఎన్సి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఇది కూడా సిమిలర్ సిచ్యువేషన్. నాకు తెలిసి నార్మల్ కాలేజెస్లో అసలు ఎంఎన్సి బ్రాంచ్ ఉండదేమో అన్న ఫీలింగ్, నాకు తెలియదు. బట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటిలో ఇట్లా కొంచెం మంచి కాలేజెస్లో అయితే ఎంఎన్సి కూడా సిమిలర్ టు ఐటీనే. బట్ ఇందులో కొన్ని కోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మ్యాథ్ రిలేటెడ్ హెవీ ఉంటాయి, లైక్ ప్రాబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఇవి కానీ ఇట్లా కొంచెం హెవీ ఉంటుంది. కంప్యూటర్ సైడ్ కూడా కొంచెం హెవీ థియరిటికల్ నాలెడ్జ్ అది ఇది. సో మీకు అటు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఇట్లా కోడింగ్ ఇవి చేద్దాం అనుకుంటే ఈ బ్రాంచ్ తీసుకోండి. బట్ అట్లా కాదు, సిఎస్సి రావట్లేదు కదా ఈ బ్రాంచ్ తీసుకుంటే మాత్రం కొంచెం కష్టమైతే అయ్యిద్ది. మరి ఇఫ్ యూ కెన్ మేనేజ్ అయితే మాత్రం తీసుకోండి. ఒకసారి కరికులం అవి అసలు ఏముంటాయి చూసి తీసుకోండి. నువ్వు ఆల్సో ఎంఎన్సీలో మీరు కనుక మంచి మంచి కాలేజ్లో చదివితే హెచ్ఎఫ్టీస్ అని ఉంటాయి, ఇట్లా 1 crore 2 crore ప్యాకేజ్ ఇస్తాయి చూడండి, అవి వచ్చి హైర్ చేసుకుంటే కొంతమందిని. సో అట్లా కూడా స్కోప్ ఉంది. మీరు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో చేసిన డిగ్రీ మీకు అట్లా హెల్ప్ అవ్వచ్చు. అసలు ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీస్ అంటే ఏంటి, అసలు దీంట్లో జాబ్ ఎలా వస్తుంది, దీని గురించి కాస్త తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి, మా ఊళ్ళో ఉన్నారు, తీసుకొద్దాం. సో అందరికి అర్థమైంది రఫ్గా ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏంటి అది ఇది అని. మరి ఏంటి ఇప్పుడు ఏ వస్తుంది అది వస్తుంది, ఇట్లా స్పెషలైజేషన్ తీసుకున్న వేస్ట్ అంటే ఇట్లా మోస్ట్ ఆఫ్ ద Tier 3 కాలేజ్లో వాటిల్లో అయితే వేస్ట్. ఇప్పుడు న్యూ స్కూల్స్ అని వస్తున్నాయి ఇట్లా సిఎస్సి ఏ రిలేటెడ్, అట్లాంటి వాటిలో చదువుకుంటే కొంచెం ఫ్యూచర్ ఉంటుంది. మరి అలాంటి కాలేజ్ ఏమైనా ఉందా అంటే ఉందిగా, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాం, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ కాలేజ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎస్పెషల్ ఇంటూ కోడింగ్ కానీ, ఇట్లా స్టార్ట్అప్స్ కానీ, లేదా ఇట్లా ఏమైనా బిల్డ్ చేద్దాం ఏఐ వాడి ఇట్లా అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఇందులో 4 years మీరు ప్యూర్ సిఎస్ అండ్ ఏఐ రిలేటెడ్ కరికులమే చేస్తూ ఉంటారు. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు మీకు. ఎవరైతే ఎంఐటి, హార్వర్డ్, డ్యూక్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివి అమెజాన్, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో వర్క్ చేసి వచ్చి ఇక్కడ టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. అకాడమిక్స్ అనే కాదు, హ్యాకథాన్స్ చూసుకోండి, రోబోటిక్స్ చూసుకోండి, డ్రోన్ వర్క్ షాప్స్ ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు, అరే అసలు ఇన్ని ఉంటాయా, ఒక రెగ్యులర్ కాలేజ్లో క్లాస్కి వెళ్ళామని నేర్చుకున్నాం అన్నట్లు కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ల్యాబ్స్ కానీ అది కానీ అంత ఇన్నోవేటివ్గా ఉంటుంది. అండ్ ఎస్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. అండ్ కాలేజ్లో ఫెసిలిటీస్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి.
ఇక్కడ జాయిన్ అయిపోవాలి ఉందా, కూల్. వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎన్సెట్ అని, అది మీరు రాయాలి జూనే లాస్ట్ మంత్. సో ఈ స్క్రీన్ మీద కనిపించిన డేట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇట్లానే ఉంటుంది, మీరు రాసేస్తారు బాగానే. మరి ఫీజ్ సంగతి ఏంటి బ్రో అంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫీజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఎస్, వాళ్ళు దానికోసం కూడా లాస్ట్ టైం కూడా చాలా మంది స్కాలర్షిప్స్ ఇచ్చారు. సో కిందకి వెళ్ళండి, ఫస్ట్ అసలు ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అవ్వండి. సో వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి, రాయండి. సో ఒకవేళ రాకపోయినా జాయిన్ అవ్వాలనిపిస్తే అవ్వండి, లేకపోతే లేదు. సింపుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది కరెంట్ మార్కెట్ని చూసుకుంటే. నౌ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ మోస్ట్ పాపులర్ బ్రాంచ్, ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్లో కొన్ని 3 బ్రాంచ్లు ఉంటాయి మెయిన్గా, ఈసీఈ, డబల్ ఈ, త్రిబుల్ ఈ. ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి మనకి అంత ఐడియా లేదు కాబట్టి నా ఫ్రెండ్స్ని ఫోన్ చేసి కొంచెం నోట్స్ అది రాసుకుని అట్లా కనుక్కొని చెప్తున్నా. సో ఈ వీడియో ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తున్నా మీరు వాళ్ళ ఒపీనియన్ కింద చెప్పొచ్చు, ఏంటి మీ పర్స్పెక్టివ్ కూడా యాడ్ అయ్యింది, స్టూడెంట్స్ కొంచెం హెల్ప్ అయ్యింది. బేసికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది పాత బ్రాంచ్, ఇంకా అందులో కొంచెం అదే థియరీలు అయ్యే ఉంటాయి. అసలు మెయిన్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డబల్ ఈ, అదే మెయిన్ బ్రాంచ్. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్లో అది ఉంటుంది. కానీ కొన్ని కాలేజెస్ ఇట్లా ఈసీఈ, త్రిబుల్ ఈ అని కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఏది తీసుకోవాలంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ ద నేమ్ సజెస్ట్, ఈ అంటే ఇంకా హార్డ్ కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే సెకండ్ ఇయర్లో వస్తాయి, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఇవన్నీ ఇట్లా సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్, అవి పవర్ సిస్టమ్స్, ఇట్లా సర్క్యూట్స్, వీటి మీద ఎక్కువ ఉంటాయి. పవర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అవి ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ థియరిటికల్ నాలెడ్జే ఉంటుంది. ప్రాజెక్ట్స్ అవి ఇవి అనుకుంటాం, కానీ చాలా వరకు కాలేజెస్లో అంత మంచి ప్రాజెక్ట్స్ ఉండవంట. సో మీకు కనుక కొంచెం ఫిజిక్స్ అంటే ఇష్టం, మీకు కనుక కొంచెం అరే నాకు ఫిజిక్స్ ఇష్టమే, ఇట్లాంటి ఏమన్నా సర్క్యూట్స్ ఇవి బిల్డ్ చేద్దాం అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. మరి ఇందులో జాబ్స్ ఏవి వస్తాయంటే కొంచెం కోర్ జాబ్స్ అవి వస్తాయి. కోర్ అంటే ఇట్లా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి ఉంటాయి చూడండి, గేల్ అని, ఓఎన్జీసీ అని, పిఎస్యూ జాబ్స్ అంటారు వాటిని. వీటికి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. లేదా చాలా మంది చేసేది ఏంటి అంటే, కొంతమంది గేట్ రాసుకుంటారు, గేట్ రాసుకుని ఎంటెక్ చేస్తారు. లేదా కొంతమంది ఐఈఎస్ అని యూపీఎస్సీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా రాసుకుంటారు. బట్ 4 years మీరు బీటెక్లో చదివిన దాని మీద ప్యూర్గా కోర్ జాబ్ కావాలి అంటే కష్టమే. ఆపర్చునిటీస్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్లో కూడా కొంచెం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అవుతుంది, కొంచెం అంతా టెక్నికల్ కోడింగ్ ఎలక్ట్రికల్లో కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. మరి అది మేము ఎలా చేయాలి అంటే ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలి. ఈసీఈ అంటే బేసిక్గా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇందులో అంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ ఇట్లా కొంచెం పెద్ద కంపెనీస్ ఈ డొమైన్లో ఎన్విడియా తీసుకున్నా కానీ, ఇట్లా ఇంటెల్ ఇవి అన్ని కొంచెం వీళ్ళనే హైర్ చేసుకుంటాయి. ఎందుకంటే బేసిక్గా ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్తో డీల్ చేస్తారు. అంటే నార్మల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అవి ఉంటాయి, దాంతోపాటు ఇట్లా సెమీ కండక్టర్స్ అని, చిప్స్ అని, ఆర్డినో బోర్డ్స్ అని ఉంటాయి. దాంతో మీరు బేసిక్గా రోబోట్స్ అని అవన్నీ తయారు చేస్తూ ఉంటారు, కొన్ని కోడ్ రాస్తూ ఉంటారు. ఐఓటీ అని ఉంటుంది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే లెట్స్ సే మీరు ఇంట్లో ఏసీ ఉంది, అది వైర్లెస్ ఏసీ, ఫ్రిడ్జ్ ఉంది, స్మార్ట్ ఫ్రిడ్జ్, అది ఇట్లా స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి. సో వీటికి సర్క్యూట్స్ కానీ, అసలు ఆ లోపల రన్ అయ్యే డయోడ్స్ అవి అన్నీ అసలు ఎలా బిల్డ్ చేయాలి, సో దాని మీద కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. సో థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్గా కూడా కొంచెం మీరు బాగానే చేస్తారు. సో ఎనీ డే ఈసీఈకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి దాన్ ఈఈ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేయాలని కాదు, బట్ ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈసీఈ ఉంటే ఈసీఈకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నువ్వు త్రిబుల్ ఈ అంటే ఏంటి అంటే, ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. ఇందాక ఏ 2 బ్రాంచ్ అయితే డిస్కస్ చేసుకున్నాము, ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దీస్ 2. సో ఇందులో కూడా మోస్ట్లీ అదే మోటార్స్, జనరేటర్స్, పవర్ సిస్టమ్స్, సర్క్యూట్స్ అని ఇవే ఉంటాయి. సో అగైన్ ఇవన్నీ విని మీరు మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ అవుతుందని నాకు అర్థమైంది. ఒకవేళ ఏ బ్రాంచ్ తీసుకోవాలి డైరెక్ట్గా అంటే, ఒకవేళ కాలేజ్ కనుక ఈసీ ఆఫర్ చేస్తే ఈసీ తీసేసుకోండి. అందులో చదివి కూడా మీరు టెక్ సైడ్ వెళ్ళొచ్చు, ఇందులో కూడా వెళ్ళొచ్చు, దాని గురించి మాట్లాడతాను. బట్ ఒకవేళ ఈసీఈ, త్రిబుల్ ఈ అలా ఉంటాయి కనుక, ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంటూ టెక్ లాగా ఇట్లా ఏమైనా బిల్డ్ చేద్దాం స్టార్ట్అప్ లాగా కొంచెం టెక్నాలజీ అది వాడి అంటే ఈసీ ప్రిఫర్ చేయండి, లేదా త్రిబుల్ ఈ. లేదా కాలేజ్ ఓన్లీ డబల్ ఈ ఆఫర్ చేస్తుంది అనుకోండి, అందులోని 2 కవర్ చేస్తారు, బట్ వాళ్ళంత డీటెయిల్గా చెప్పరు, మీరు మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఒకవేళ ఈసీఈ, డబల్ ఈ, త్రిబుల్ ఈ 3 ఆఫర్ చేస్తుంటే నాకు తెలిసినంత వరకు ఈసీఈ గ్రేటర్ దాన్, త్రిబుల్ ఈ గ్రేటర్ దాన్ డబల్ ఈ. అగైన్ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే మీకు ఏమైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటే యూ కెన్ యాడ్ డౌన్, సో దట్ స్టూడెంట్స్ కూడా క్లారిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు నేను కొన్ని ఆర్టికల్స్, రిఫరెన్సెస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది ఎలక్ట్రికల్ జాయిన్ అయిపో బాబు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, కోర్ సైడ్ వెళ్ళొచ్చు అంటే ఒకటి థింగ్ చెప్తాను. వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, ఆన్సర్ ఈజ్ ఎస్, డెఫినెట్లీ వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ ఉన్నారు అలా వెళ్ళిన కూడా. సో బేసిక్ ఇక్కడ ఏమైంది అంటే, మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కొంచెం టఫ్ కోర్స్ ఉంటాయండి. ఫిజిక్స్ ఇవంటే కొంచెం టఫ్గా అంత డిరైవ్ చేయాలి, ఈజీ మళ్ళీ ల్యాబ్స్ అని ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో యాజ్ ఎ కోర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కొంచెం హెవీ ఉంటుంది దాని అదర్ బ్రాంచెస్. దాంతోపాటు మీరు సిఎస్ కోర్సులు తీసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్లో కొన్ని సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఒక 4-5 సబ్జెక్ట్స్ అలా తీసుకోవాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అప్పుడు మీకు కోడింగ్ తెలుస్తుంది, డిఎస్సీ అంటే ఇట్లా కొన్ని ఉంటాయి. సో అప్పుడు మీరు టెక్ కంపెనీస్ కూర్చోవచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ కూడా. ఆ కాలేజ్ ఏమి ఇట్లా సెగ్రిగేషన్ చేయకుండా, అంటే చాలా వరకు కంపెనీస్ అయితే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మాకు కోడింగ్ వస్తే చాలా అన్నట్లే ఉంటాయి. నా మెకానికల్ అసలు మోస్ట్ ఫేవరెట్ బ్రాంచ్ ఇది మీమర్స్కి అయితే. సో బేసిక్గా మెకానికల్ కూడా అంతే అండి. ఒకప్పుడు మెకానికల్ కొంచెం మంచి డిమాండ్ ఉండేది, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా అందరూ సిఎస్సీ వైపు పరిగెడతా ఉన్నారు. అండ్ మెకానికల్ కూడా అంతే, మోస్ట్లీ యాజ్ ద నేమ్ సజెస్ట్
సజెస్ట్ మెకానిక్స్ అని, ఫ్లూయిడ్స్ అని, థర్మోడైనమిక్స్ ఇట్లా ఉంటాయి మీకు ఫస్ట్ 2 years. దాంతోపాటు ల్యాబ్స్ కూడా బాగానే ఉంటాయి మెకానికల్లో కూడా. సో ఇందులో ఏమైతే ఇందులో కనుక మీరు చేయాలంటే ఇందులో కూడా అగైన్ మీ ఓన్గా మీరు కొంచెం పర్సీవ్ చేయాలి. ఇట్లా మెకాట్రానిక్స్ అని, రోబోటిక్స్ అని. బేసిక్గా రోబోటిక్స్ ఇవి ఎలక్ట్రానిక్స్ ప్లస్ మెకానికల్ ఈ రెండు ఇంటిగ్రేట్ అయి చేస్తూ ఉంటారు ఈ 2 branches వాళ్ళు. సో ఇట్లా రోబోటిక్స్, మెకాట్రానిక్స్ అని ఉంటుంది. అండ్ మోస్ట్లీ మీరు డిజైన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా ఈ మెషిన్ ఎట్లా ఉండాలి, ఈ మెషిన్ ఆటోక్యాడ్ అని ఉంటుంది, సర్చ్ చేయండి వెళ్ళి. అంటే 3D మోడలింగ్ కానీ, ఆ డిజైనింగ్ కానీ అవి బిల్డ్ చేస్తూ ఉంటారు. సో అవి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఎలా ఉంటాయి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అసలు ఎలా ఉంటుంది ఎలా అని. ఇది మీకు ఇంట్రెస్ట్ చేస్తుంటే తీసుకోవచ్చు. నువ్వు జాబ్ సంగతి ఏంటన్నా అంటే అగైన్ డిమాండ్ వర్సెస్ స్కిల్ సప్లై గ్యాప్ పెరిగిపోతుంది మోస్ట్ ఆఫ్ ద అంటే ఇట్లా నార్మల్ ఎంసెట్ కాలేజ్ వీటిలో, ఈవెన్ ఇన్ ఐఐటీస్ కూడా అండి. చాలా వరకు థియరిటికల్ నాలెడ్జ్ చెప్పి వదిలేస్తారు. కొంతమంది ఇంకా వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ల్యాబ్స్కి వెళ్ళి చేసుకుంటారు ఫెసిలిటీస్ ఉంటే. బట్ లేకపోతే అక్కడ స్టూడెంట్స్ కూడా ఏం చేయలేరు. వాళ్ళు క్లాసుల్లో చెప్పింది వింటారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవ్వడానికి అవుతారు. 4 years అయ్యేసరికి వాళ్ళకి ఏం తెలుసా అంటే కంపెనీస్ ఏమో వస్తాయి, ఏవో ఎక్స్పెక్ట్ చేస్తాయి, వీళ్ళకేమో ఏమీ తెలియదు. అంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కంపెనీస్ తప్పు కాదు అది, కాలేజెస్ ఏమో వీళ్ళకి నేర్పించలేదు. స్టూడెంట్స్ తప్పు కూడా కాదు అది. అంటే ఇంకా స్టూడెంట్స్ ఓన్గా నేర్చుకోవాలంటాను నేనైతే. సో హార్ష్ రియాలిటీ అయితే కంపెనీస్ వస్తాయి, వచ్చినా కానీ కోర్గా మీరు 4 years నేర్చుకున్న దాని మీద కోర్గా అడిగేవి వచ్చేవైతే తక్కువ ఉంటాయి. బట్ ఇంకా చాలామంది కూడా అందుకే ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. కానీ నాకు మెకానికల్లోనే చేయాలని ఉంది, మరి అసలు ఇందులో స్కోపే లేదా అంటే ఉంది. మీరు ఏదైనా మాస్టర్స్కి వెళ్ళొచ్చు, లేదా PhD చేయొచ్చు, లేదా అగైన్ మళ్ళీ మెకానికల్లో కూడా గేట్ రాసుకుని IITs, NITs వీటికి వెళ్ళి అక్కడ మీరు రీసెర్చ్ ఇంకేమైనా ఆ ఫీల్డ్లో ఇంకొంచెం మంచి వర్క్ చేయొచ్చు. బట్ బీటెక్ తర్వాత ఇట్లాంటి కోర్ బ్రాంచెస్లో మీకు మంచి జాబ్ రావాలి అంటే కష్టం. సో మెకానికలే ఇట్లా ఉంటే ఇంకా వేరే బ్రాంచెస్ గురించి మాట్లాడిపోయినా లైక్ సివిల్, కెమికల్, ఏరోనాటికల్ గురించి నాకు ఐడియా లేదు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదైనా షార్ట్గానే అట్లా తీస్తాను కొంచెం ఇంకా బాగా రీసెర్చ్ చేసి, దాని మీద అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరకట్లా. ఓకే, దీనికంటే ముందు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది కొన్ని కాలేజెస్లో ఉంటుంది, వాళ్ళ కోసం చెప్తున్నా స్పెషల్గా. దట్ ఈస్ ఆల్సో గుడ్ బ్రాంచ్. కంపెనీస్ వస్తాయి, దాని నుంచి కూడా హైర్ చేసుకుంటాయి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ కోడింగ్, వాళ్ళు చూసేదంతా మీ స్కిల్సే. సో మీ బ్రాంచ్ అంత మ్యాటర్ అవ్వదు మీరు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇట్లాంటి బ్రాంచెస్ తీసుకున్నా. ఎందుకంటే ఫిజిక్స్ బాగా చేస్తున్నాడంటే వాడు బాగా ఆలోచిస్తాడని అనుకుంటారు. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా డీసెంట్ బ్రాంచే. ఒకవేళ మీరు టెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో నౌ కమింగ్ బ్యాక్ టు సివిల్, కెమికల్. ఇవి అగైన్ సేమ్ మెకానికల్ ఏదైతే చెప్పానో అట్లానే ఉంటాయండి సివిల్ కానీ ఇది కానీ. సివిల్లో అయితే మీరు బిల్డింగ్స్ ఎలా కడతాం, ఇదేంటి, ఆ ఫార్ములా ఏంటి, గోడ ఎక్కడ పొడిస్తే పడిపోయింది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ మోస్ట్లీ మీరు థియరిటికల్ అవివే చేస్తారు, ల్యాబ్స్లో కొంతవరకు చేస్తారు. కానీ అట్ ద ఎండ్ 4 years అయ్యేసరికి అరే మంచి ప్లేస్మెంట్ వస్తుందా అంటే నేనైతే హానెస్ట్గా మాట్లాడితే రాదనే చెప్తాను. మా కాలేజ్లోనే ఐఐటీస్లోనే ఎవరు చదివిన దాని జాబ్ అయితే రాలేదు కోర్లో. చాలామంది ఏంటంటే మేనేజ్మెంట్ జాబ్స్ వస్తాయి, ఇట్లా అనలిటిక్స్ జాబ్స్ వస్తాయి, వీటికి వెళ్ళిపోయారు కోర్లో చదివిన వాళ్ళు. ప్యూర్గా కెమికల్ రిలేటెడ్ కంపెనీస్ అయితే 2 వచ్చినట్టు ఉన్నాయి, 2-3 ప్యూర్లీ కెమికల్ బ్రాంచ్ రిలేటెడ్. సివిల్కి అయితే 2-3 అట్లానే వచ్చాయి, మిగతావన్నీ ఇట్లా మేనేజ్మెంట్ అవి వచ్చాయి. సో నేనేమంటానంటే మీకు ఒకవేళ ఈ బ్రాంచ్ కావాలి, మీరు ఇదే బ్రాంచ్లోకి వెళ్ళాలి అంటే మీరు మాస్టర్స్కి వెళ్ళాలి, లేదా ఇంకా గేటు ఇట్లా వేరే ఎగ్జామ్స్ రాసుకోవాలి, లేదా మాకు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలని ఉంది. నాకు ఏదోటి మంచి కాలేజ్ వస్తే చాలు, ఏ బ్రాంచ్ అయినా పర్లా, నేను ఏదైనా స్టార్ట్అప్ పెట్టుకుంటా, లేదా 4 years గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటా, ఇట్లా మీరు ముందే క్లారిటీ ఉంటే మంచి కాలేజ్కి వెళ్ళి మీరు అట్లా కొంచెం చిల్ అవుతూ తర్వాత వీటికి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ లేదు నాకు బీటెక్లోనే మంచి జాబ్ కావాలి, అది కూడా కోర్లోనే కావాలి అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ అంటే అది ఇంక మీరున్న బ్రాంచ్ మొత్తంలో మీరు టాప్ 5, టాప్ 10లో ఉంటే తప్ప మంచి స్కోప్ లేదు. సో ఏంటి బ్రో మరి ఇంకా టాప్ బ్రాంచెస్ CSE ఎలక్ట్రికల్ రాకపోతే మా లైఫ్ వేస్ట్. ఇప్పుడు అందరూ అయ్యి తీసుకుంటే మరి ఇంకా సీట్లు ఎక్కడ మిగులుతాయి అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారని నాకు తెలుసు. సో అందుకే లాస్ట్ వరకు చూడమన్నాను. ఇక్కడ 2 things, మీరు రిస్క్ తీసుకుని మంచి కాలేజ్కి వెళ్ళి తక్కువ బ్రాంచ్ తీసుకోవచ్చు, తీసుకున్నా మీరు టెక్ జాబ్స్ కొట్టచ్చు. లెట్సే మీకు మంచి కాలేజ్లో సివిల్ కెమికల్ వస్తుంది, లేదా లోవర్ కాలేజెస్లో CSE వస్తుంది, ఏది తీసుకోవాలి? మీకు కనుక మీ డ్రీమ్ కాలేజ్, అక్కడికి వెళ్ళి కూడా మీరు బాగా చేస్తారు, నాకు ఆ కాలేజ్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, లేదా కాలేజ్లో నాకు నెట్వర్కింగ్ కానీ అది కానీ ప్లేస్మెంట్స్ కానీ బాగున్నాయి, నేను అక్కడికి వెళ్ళి కష్టపడతాను అంటే మీరు సివిల్ కెమికల్ తీసుకొని కూడా మంచి జాబ్ కొట్టచ్చు అని నేను చెప్తాను. డెసిషన్ అల్టిమేట్లీ మీదే. సో మ్యాటర్ ఏంటి అంటే వచ్చే ఏ కంపెనీ అయినా, టెక్ కంపెనీ కానీ ఏదైనా కానీ మోస్ట్లీ చాలా వరకు ఒక 100 కంపెనీస్ వస్తుంటే అందులో 80 కంపెనీస్ అన్ని బ్రాంచెస్కి పడతాయి. ఒక మినిమం CGPA రిక్వైర్మెంట్ ఉంటుంది, 7 వస్తే చాలు మీరు కూర్చోవచ్చు అని చెప్తారు. అండ్ ఆ మిగిలిన 20 కంపెనీస్ మాత్రం CSE ఎలక్ట్రికల్ ఇట్లా ఒక కండిషన్ పెడతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు కానీ అరే మేము కష్టపడతాం వెళ్తాం అని చెప్పి మీకు కనుక డ్రీమ్ కాలేజ్ కనుక మీకు రావట్లేదు మీకు ర్యాంక్కి, బట్ మేము లోవర్ బ్రాంచెస్ తీసుకుని కష్టపడతాం, లేదా ఆ బ్రాంచెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ CSE అవి మేనేజ్ చేస్తాం, లేదా ఇంకేమన్నా డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి, నేను స్టార్ట్అప్ చేసుకుంటా, నేను ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేసుకుంటా, నేను యూట్యూబ్ పెట్టుకుంటా, నేను సింగర్ అవుతా, అవన్నీ అవుతా అంటే మంచి కాలేజ్ చూసుకోండి. బ్రాంచ్ అంత మ్యాటర్ అవుతుంది, ఎందుకంటే మీరు చదువుకోవడానికి అది లేదు. అండ్ ఇక్కడ సెకండ్ థింగ్, మీరు ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళి సివిల్, కెమికల్, మెకానికల్ వీటిలోకి వెళ్ళి బాగా చదివారు, మీ బ్రాంచ్లో టాప్ 5 అట్లా ఉన్నారు అనుకోండి, బ్రాంచ్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక ఫస్ట్ ఇయర్ బాగా చదివినా మీరు సివిల్, కెమికల్లో ఉన్న ఎలక్ట్రికల్ రావచ్చు, మెకానికల్ రావచ్చు, CSE కూడా రావచ్చు. అండ్ ఇది కాలేజ్ టు కాలేజ్ డిపెండ్ అవుతూ ఉంటుంది ఎంతమంది వస్తారు ఏంటి అని, కాలేజ్ పాలసీస్ మారుతూ ఉంటాయి. బట్ ఎస్ బ్రాంచ్ చేంజ్ అయితే పాసిబుల్. సో ఆ రిస్క్ తీసుకుంటా, నేను ఫస్ట్ ఇయర్లో వెళ్ళి కుమ్మేస్తా పొడిచేస్తా అని చెప్పి అనుకుంటే వెళ్ళొచ్చు.
బట్ అల్టిమేట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ మీ చుట్టూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అంత మూడు ఉత్సాహం అవి రావు. సో చూసుకోండి. సో అది గైస్ మ్యాటర్. ఓవరాల్గా నన్ను అడిగితే కన్క్లూజన్ ఏంట్రా అంటే, నాకు తెలిసి మీరు ఏ కాలేజ్లో చదువుతారు అనేది మోర్ మ్యాటర్ అది దాని బ్రాంచ్. ఎందుకంటే టుడేస్ ఏజ్లో స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ డిగ్రీ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు కనుక మంచి కాలేజ్లో చదువుతున్నారంటే మీకు ఉండే ఎక్స్పీరియన్స్ కానీ, ఆ 4 years ఎక్స్పీరియన్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, దొరికేవి నెట్వర్కింగ్ టు పీపుల్ కానీ అన్నీ బాగుంటాయి. సో మీకు అక్కడ లోవర్ బ్రాంచ్ వచ్చినా నేను తీసుకుని ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేస్తాను నా లైఫ్లో, నేను కొంచెం ఎక్కువ కష్టపడి కోడింగ్ అవి నేర్చుకుని చేస్తానంటే ఇట్స్ ఫైన్, చేయొచ్చు. లేదా ఇది అంత వద్దు, నేను సేఫ్ గేమ్ ఆడుకుంటా, తక్కువ బ్రాంచ్ వచ్చిన బల్ల చిల్ అవుతా, నేను ఓన్లీ సిఎస్సి చదువుకుంటా, అదే చేసుకుంటా అంటే అది కూడా ఫైనే. సో గో విత్ యువర్ గట్ ఫీలింగ్. అల్టిమేట్లీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఎంత పెద్ద బ్లండర్ అయినా కానీ లైఫ్ ఏం ఆగిపోదు. మీరు అక్కడి నుంచి కూడా లైఫ్ బిల్డ్ చేసుకోవచ్చు. చాలామంది కాలేజ్ డ్రాప్ అవుట్ చేసి బిజినెస్లు బిల్డ్ చేసుకుంటారు. కొంతమంది ఇంజనీరింగ్ అని చేసి యాక్టర్స్ అవుతున్నారు, కొంతమంది వెళ్ళి క్రికెటర్స్ అవుతున్నారు. సో లైఫ్ అనేది ఒక లాంగ్ గేమ్. మీరు ఈ 4 yearsతో మీ ఫ్యూచర్ ఏం అంతా డిసైడ్ అయిపోదు. సో అంతవరకు ఏం అవ్వకండి, చిల్, గో విత్ యువర్ గట్ ఫీలింగ్. అదొకవేళ తప్పైనా కానీ ఇంజనీరింగ్కి వెళ్ళి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో అది గైస్ మ్యాటర్. మీకు ఈ వీడియో చూసే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది, వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చే వీడియో రెజ్యూమే మీద అనమాట, అది కూడా అదిరిపోయింది. సో అంటిల్ దెన్, సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.